ఒక పల్లెటూరులో ఉన్న చెరువులో రంగురంగుల చేపలు ఆనందంగా ఈదుకుంటూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక కొంగ ఆ చెరువు దగ్గరికి వచ్చి చేపలను దీనంగా చూస్తూ ఉంది. కొంగను ఆశ్చర్యంగా చూసిన చేపలు, కొంగ, నువ్వు ఎందుకు అలా బాధగా ఉన్నావు అని అడిగాయి. దానికి కొంగ, నేను మీ గురించే బాధపడుతున్నాను. రాబోయే రోజుల్లో మీకు ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది అని చెప్పింది. చేపలు కొంగ మాటలను ఆశ్చర్యంగా వినసాగాయి. కొంగ మెల్లిగా చేపలతో అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది. ఈ చెరువు త్వరలోనే ఎండిపోబోతుందని ఊరిలో అందరూ మాట్లాడుకుంటున్నారు. నీరు లేకపోతే మీరెవ్వరూ బ్రతకలేరు కదా, నాకు మీ గురించే బాధగా ఉంది అని చేపలను తన మాటలతో నమ్మించింది. కొంగ చేపలతో ఇలా చెప్పింది, నేను మిమ్మల్ని రక్షిస్తాను. దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది, అక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పింది. కొంగ మాటలను నమ్మిన ఒక చేప కొంగతో, నన్ను వెంటనే పెద్ద చెరువుకి తీసుకెళ్ళు అని అడిగింది. కొంగ దానితో సరే అని చెప్పి తన ముక్కుకు కరుచుకొని ఆ చేపను ఒక పెద్ద బండరాయి మీదకి తీసుకెళ్ళి తినేసింది. రోజు ఒక్కో చేప కొంగ మాటలను నమ్మి తనతో వెళ్ళేవి. కొంగ చేపలన్నిటినీ ఒక బండరాయిపైకి తీసుకెళ్ళి వాటిని తింటూ ఉండేది. ఆ రాయి మొత్తం చేపల ఎముకలతో నిండిపోయింది. ఒకరోజు కొంగ దగ్గరికి ఒక పీత వచ్చింది. నన్ను కూడా ఆ పెద్ద చెరువులోకి తీసుకెళ్తావా అని అడిగింది. కొంగ కపటంగా నవ్వి, అవునా, సరేరా అని చెప్పింది. పీత కొంగ మెడను గట్టిగా పట్టుకుని కూర్చుంది. కొంగ తన మనసులో ఇలా అనుకుంది, రోజూ చేపలు తిని తిని నాకు విసుగొస్తుంది. ఈరోజు ఈ పీతను తిందాం. ఈరోజు ఇదే నా రుచికరమైన విందు అని మనసులోనే ఆనందించింది. కొంగ పీతని కూడా బండరాయిపైకి తీసుకెళ్ళింది. పైనుంచి చేపల ఎముకలు చూసిన పీతకు విషయం మొత్తం అర్థమైంది. రోజూ చేపల్ని తన మాటలతో నమ్మించి కొంగే వాటిని తింటుందని పీత గ్రహించింది. వెంటనే తన పంజాలతో కొంగ మెడను బిగించింది. కొంగ చనిపోయింది. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడం, మోసం చేయడం చివరికి నాశనానికే దారితీస్తుంది. ఈ కథలో పీత ఎలాగైతే తన తెలివితేటలతో కొంగ నుండి తనను తాను రక్షించుకుందో, అలాగే మనం కూడా మన తెలివితేటలు ఉపయోగిస్తే కష్టాల నుండి బయటపడగలుగుతాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.